నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు. చైర్మన్ గా మంగమూరి హరిప్రసాదరావు ఏకగ్రీవ ఎన్నిక. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకురావడమే నూతన పాలకవర్గ ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అంగలగుద్రు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపరా పీఠం దాసకోటిలో భక్తుల దర్శనార్థం అయోధ్య రాముని కోదండం. పట్టణ కొత్తపేట టీబీ రోడ్లో ఉన్న తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలు సోమవారం శాంతియుతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్గా మంగమూరి హరిప్రసాదరావు, వైస్ చైర్మన్గా అకిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కోటా పున్నారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే డైరెక్టర్లుగా షేక్ జిలానీ, కనగల శ్రీనివాసరావు, తోట చంద్రశేఖర్, గడ్డిపాటి నాగయ్య, బచ్చు శ్రీనివాస్, కన్నిగంటి శ్రీనివాసరావు, కందెపు హరిప్రసాదరావు, దప్పలపూడి శాంసన్, గుండపనేని పూర్ణచంద్రరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కుర్రా వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా బిఎల్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహరించారు. కోఆపరేటివ్ బ్యాంక్ నెంబర్ 22 అర్బన్ బ్యాంకులో ఎలక్షన్ జరిగిన నిమిత్తం ప్రెసిడెంట్గా మంగమూరి హరిప్రసాదరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అలాగే వైస్ చైర్మన్గా అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. కోట పుల్లారావు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ బోర్డు యొక్క పదవీ కాలం 14/9/2025 నుండి 13/9/2030 వరకు ఉన్నది. ఈ బోర్డు అనంతరం ఎమ్మెల్సీ మరియు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని కొత్త చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు హామీ ఇచ్చారు. ఈరోజు ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా అక్కిశెట్టి వెంకటేశ్వర గారు, ట్రెజరర్గా పున్నారావు గారు ఎన్నుకోవడం జరిగింది. అట్లానే మా బ్యాంక్ బోర్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఎన్నుకోవడానికి పూర్తిగా సహకరించిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కంసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు నాదెళ్ల మనోహర్ గారు, మరి మా తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మన నక్కా ఆనందబాబు గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు 119 సంవత్సరాల పైచలుగా ఉన్న ఈ అర్బన్ బ్యాంక్ని మరోసారి నాకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వీరందరూ నాకు అవకాశం కల్పించారు. ఈ బ్యాంక్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతానని చెప్పి, ఎక్కువ సమయం బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి రేపు జరిగిపోయే మంత్ ఎండింగ్ బోర్డు కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. బ్యాంక్ అభివృద్ధికి తక్షణమే బ్యాంక్ అభివృద్ధి చేయడం కోసం
కింద బ్యాంక్ షిఫ్టింగ్ కోసం మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలకి మరి కమిటీ సభ్యులందరూ ఏకంగా మరి తీర్మానం చేస్తారని భావిస్తూ మాకు ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, కూటమి నాయకులు గౌరీ గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా నా శ్రేయభిలాషులందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాల్లో మరి కూటమి ప్రభుత్వ బలం ఏంటో నిరూపించాము. ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో దాని పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయడంలో పెద్దలందరూ కూడా సహకరించారు. గౌరవనీయులు పెద్దలు గుంటూరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అలాగే ఉమ్మడి 13 జిల్లాల ఎమ్మెల్సీ శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేసి దీన్ని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ బ్యాంకు చైర్మన్గా మంగమూరి హరిప్రసాద్ గారు, అలాగే వైస్ చైర్మన్గా వెంకటేశ్వర గారు, ట్రెజరర్గా పున్నారావు గారు, సభ్యులందరినీ కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ఈ పాలక మండలి తరపున, మా జనసేన పార్టీ తరపున, ఈ బ్యాంకులో ఉన్నటువంటి 7,000 మంది ఓటర్ల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇందాక హరిప్రసాద్ గారు తెలియజేశారు, బ్యాంకు అభివృద్ధి ముఖ్యమని చాలా మంచి సూచన చేశారు. ఆయన కూడా బ్యాంకుని కిందకు తెచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి బ్యాంకు పునర్వైభవానికి, ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది బ్యాంకు పునర్వైభవానికి కృషి చేస్తున్నందుకు ఈ పాలకవర్గాన్ని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పూర్వ వైభవం తీసుకురావటమే నూతన పాలకవర్గ ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బ్యాంకు పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ 100 ఏళ్ల పైన చరిత్ర కలిగిన ఈ బ్యాంకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఈసారి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. మంగమూరి హరిప్రసాదరావు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బ్యాంకును పునర్వైభవం వైపు నడిపించే కర్తవ్యాన్ని నూతన పాలకవర్గం నెరవేర్చాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలలో సామాన్యులకు కూడా అందుబాటులో ఉందనే విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత నూతన కార్యవర్గంపై ఉందని సూచించారు. ఈ సందర్భంగా ఆయన కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల అధికారి కుర్రా వెంకటేశ్వర ఆధ్వర్యంలో తెనాలి అర్బన్ బ్యాంకు ఎన్నికల్ని అత్యంత సమర్థవంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నోటిఫికేషన్ దగ్గర నుంచి నామినేషన్స్, స్క్రూటినీ, ఆ తర్వాత జరిగినటువంటి యునానిమస్గా
12 మంది సభ్యులు ఉంటే 12 మంది కూడా కూటమి పార్టీల తరఫున ఎన్నుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ అంశం. అధ్యక్షులుగా గతంలో ఒకసారి మంగమూరి హరి గారు ఉన్నారు. మధ్యలోనే ఎన్నికలు రావటం, గత ప్రభుత్వం రావటం, మరి నిర్దాక్షిణ్యంగా వారిని తొలగించటం, మరి ఈ రోజున తిరిగి పూర్వవైపును తీసుకురావడానికి గతంలో ఇది డిఫంక్ట్ సొసైటీ కింద పరిగణిస్తే దాన్ని తిరిగి మరలా లైన్లో పెట్టడానికి, నష్టాలు ఊబిలోంచి బయటికి తీసుకురావడానికి ఆ రోజున పడ్డ కష్టం మా అందరికీ తెలుసు. మరలా దీన్ని అదే రకమైనటువంటి, ఎందుకంటే ఈ యొక్క బ్యాంకుకి 100 ఏళ్ల పైన చరిత్ర ఉంది. పురాతనమైన ప్రాచీనమైనటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ఈ బ్యాంకుని కాపాడుకోవాల్సిన అవసరం రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక లావాదేవీలు జరుపుకునే దానికి కూడా ఈ బ్యాంకు అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో ఉందనే భావనని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ కార్యవర్గం మీద ఉంది అని చెప్పి, అదేవిధంగా ఈ రోజున మరలా హరి గారిని అధ్యక్షుడిగా అందరి అనుమతితో కూటమి నాయకత్వం ఒక సహకారంతో ఎన్నిక కాబడినటువంటి హరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా, కూటమి నాయకత్వానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చుండూరు పెదవడ్లపూడి మధ్య కొత్తగా నిర్మించిన 3వ లైన్పై స్పీడ్ టెస్ట్ సోమవారం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రత్యేక పరీక్ష రైలు ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. కొత్త లైన్ సాంకేతికంగా సక్రమంగా ఉందని నిర్ధారించుకోవడానికి 100 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపి పరీక్షించారు. స్పీడ్ టెస్ట్ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులు ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి కొత్త లైన్పై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ దాటరాదని, ఆ ప్రదేశంలోకి ప్రవేశించరాదని సూచించారు. భద్రతా చర్యల దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరిని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించి భద్రతా సూచనలు పాటించినందుకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.